తెలంగాణలో నేటి నుంచి ప్రతిష్టాత్మక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. భవిష్యత్తు ఎన్నికలకు అత్యంత కీలకమైన ఈ ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఉండేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇవాల్టి నుంచి ఎన్నికల సంఘం అధికారులు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులుంటే సవరించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. పార్టీ పరంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ఈ డ్రైవ్ ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను ఎలా పర్యవేక్షించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సవరణ ద్వారా తుది రూపం దాల్చే ఓటర్ల జాబితానే రాబోయే స్థానిక సంస్థల తదుపరి సార్వత్రిక ఎన్నికలకు ప్రతీకగా కానుంది. అందువల్ల ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోవద్దని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.